భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల పర్యటన కోసం మారిషస్ బయలుదేరి వెళ్తున్నారు. మార్చి 11, 12 ఆయన మారిషస్ లో ఉండనున్నారు. 2015లో 10 సంవత్సరాల క్రితం మారిషస్ కెళ్ళొచ్చిన ఆయన మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం గారి ఇన్విటేషన్ మేరకు మన మోడీ గారు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. చాగోస్ ఐలాండ్స్. ఇప్పుడు ఇది చర్చలోకి వచ్చింది. రీసెంట్ గా ఇండియా ప్రధాని మోడీ గారి పర్యటన సందర్భంగా చాగోస్ సంబంధించి మేము మారిషస్ కే సపోర్ట్ చేస్తాం, చాగోస్ ఐలాండ్స్ మారిషస్ కిందకే వస్తాయి, మారిషస్ యొక్క సార్వభౌమాధికారాన్ని చాగోస్ ఐలాండ్స్ పట్ల మేము గుర్తిస్తామని చెప్పి భారతదేశం రీసెంట్ గా ప్రకటించింది. ఓ పక్క చూసుకుంటే కనుక చాగోస్ ఐలాండ్స్ దీనిలో కొంతమంది ఒకప్పుడు చాలా తక్కువ మంది జనాభా ఉండేవాళ్ళు. అసలు 15th century 16th century అయితే ఇక్కడ జనాభా ఉండేవాళ్ళు కాదు. ఫ్రాన్స్ వాళ్ళు ఇక్కడ కలనైజ్ చేసి అక్కడ కొన్ని ప్లాంటేషన్స్ కోసం, వాటన్నిటి కోసం, కోకోనట్ ప్లాంటేషన్స్ కోసం చాలా మంది తీసుకెళ్లి స్లేవ్స్ని అక్కడ పెట్టారనమాట. స్లోగా అక్కడ జనాభా స్టార్ట్ అయింది. చాగోస్ ఐలాండ్స్లోని జనాభా కొంతమంది మారిషస్లోను, మరి కొంతమంది యూకేలోను సెటిల్ అయ్యారు. యూకేలో సెటిల్ అయిన జనాభా ఎవరైతే ఉన్నారో చాగోస్ సంబంధించిన వాళ్ళు మాత్రం చాగోస్ ఐలాండ్స్ డైరెక్ట్ గా మారిషస్కి ఇచ్చేయొద్దు, దానిలో రిఫరెండం కండక్ట్ చేయాలి, ఆ రిఫరెండంలో ప్రజలు ఓటేయాలి, ప్రజలు ఎలా తీర్పిస్తే అలానే చేద్దామని చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం చాగోస్ ఐలాండ్స్ మారిషస్కి చెందినవే కాబట్టి అది మారిషస్కి ఇచ్చేయాలని చెప్తున్నారు. ఈ మధ్యలో యూకే మాత్రం పర్టికులర్ గా డీగో గార్షియాకి సంబంధించే పట్టుబడుతోంది. డీగో గార్షియాలో అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది కాబట్టి ఆ డీగో గార్షియా లీజ్ మాత్రం అమెరికాకే ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ 1.0 టైంలో కూడా చాగోస్ ఐలాండ్స్ మారిషస్కి ఇవ్వడానికి ఆయన కూడా ఒప్పుకోలేదన్నమాట.